హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నాగు విక్రమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కొన్ని ప్రముఖ కంపెనీల యొక్క లోగోలు, వాటి వెనుకున్న అర్థాల గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమెజాన్. అందరికీ అమెజాన్ అంటే ఒకప్పుడు నది, అడవి గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ఫస్ట్ Amazon.in గుర్తుకొస్తుంది. ఈ కంపెనీ సాధారణమైన లోగోని కలిగి ఉంటుంది. తన వెబ్సైట్లో A to Z అన్నీ లభిస్తాయని ఈ లోగో సూచిస్తుంది. లోగోలోని బాణం గుర్తు వస్తువును కొన్న తర్వాత వినియోగదారుడి మొహంలో కనిపించే చిరునవ్వును ప్రతిబింబిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దేశంలోనే అతిపెద్ద మరియు పురాతన బ్యాంక్ అయిన SBI సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రతిబింబించేలా తన లోగోను రూపొందించింది. ఇందులో తెల్లటి గీత తాళం రంధ్రాన్ని సూచిస్తుంది. దీని ద్వారా దేశం యొక్క డబ్బు SBIతో సురక్షితమని బ్యాంక్ సందేశాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఈ SBI లోగో అహ్మదాబాద్లోని కంకారియా లేక్ని పోలి ఉంటుంది. యాడిడస్ లోగో యొక్క 3 గీతలు ఒక పర్వతాన్ని సూచిస్తాయి. ప్రజలు అధిగమించాల్సిన సవాళ్లు మరియు లక్ష్యాలను ఇవి సూచిస్తుంటాయి. అయితే మొదట్లో ఉండే లోగో కేవలం 3 గీతలను కలిగి ఉండేది, కానీ దేనిని సూచించేది కాదు. హిందుస్థాన్ యూనిలివర్. ఇది గత 88 ఏళ్లుగా వినియోగదారులకు సేవలందిస్తున్న అతిపెద్ద వస్తువుల బ్రాండ్. ఈ లోగోలో 26 ఐకాన్స్ ఉంటాయి. ఇవన్నీ సృజనాత్మకంగా కలిపి యు అనే అక్షరం వచ్చేలా చేశారు. ఇది బ్రాండ్ పేరును సూచిస్తుంది. ఈ ఐకాన్స్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వస్తువులను సూచిస్తుంటాయి. డొమినోస్ పిజ్జా. డొమినోలో 3 చుక్కలుంటాయి. ఇవి 3 రెస్టారెంట్లను ప్రతిబింబిస్తాయి. ఇందులో ఒకటి మెయిన్ రెస్టారెంట్, మిగతా 2 ఫ్రాంచైజీలు అన్నమాట. ఈ కంపెనీ వ్యవస్థాపకుడు టామ్ మోనగన్ కొత్త ఫ్రాంచైజీ తెరిచిన ప్రతిసారి లోగోలో ఓ చుక్కను జోడిద్దామని అనుకున్నారు. అయితే వ్యాపారం వేగంగా విస్తరించడంతో ఈ ఆలోచన అమలు కాలేదు. ఆడి. ఆటో యూనియన్ అనే సంస్థలో ఉన్న 4 కంపెనీలు కలిసి ఆడి ఏర్పడింది. ఆడి లోగోలోని 4 రింగులు ఈ 4 కంపెనీలను సూచిస్తాయి. 1932లో ఆడి, DKW, హోర్ష్, వాండరర్ కలిసి ఆటో యూనియన్గా ఏర్పడ్డాయి. కానీ కొంతమంది ఆడి ఫ్యాన్స్ ఏమనుకుంటారంటే లోగోలో ఉన్న 4 రింగులు కారుకు ఉండే 4 చక్రాలని అనుకుంటారు, కానీ అది కాదు. కోకా కోలా. ఈ లోగోలోని O మరియు L అక్షరాల మధ్య ఖాళీలో డానిష్ జెండాను స్పష్టంగా చూడవచ్చు. సంతోషాన్ని వ్యాపింపజేసేందుకు ఈ సంస్థ మెకగాన్ కోపెన్హెగన్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2012-13లో డెన్మార్క్ అత్యంత సంతోషవంతమైన దేశమని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో కోకా కోలా ఆ దేశంలోనికి ప్రజలను జాతీయ పతాకాలతో స్వాగతించింది. హీరో ఇండియా. హీరో లోగోలోని ఆల్ఫబెట్ H ఓ కోణంలో వంగి ఉంటుంది. దీని ద్వారా తమ బ్రాండ్ స్వయం ఆధారితమైందని, స్వీయ దృష్టి కలదని స్పష్టం చేశారు. ఇది కంపెనీ తన అవసరాల కోసం విదేశీ నిపుణులపై ఆధారపడదని చెబుతుంది. ఇందులో వాడిన రెడ్ కలర్ ఆత్మవిశ్వాసం ప్రతిబింబిస్తుంది. ఈ లోగోలో H మనకి 2 యాంగిల్స్లో కనిపిస్తుంది. అది ఒకటి పైనుంచి కిందకి చూస్తున్నట్టు, మరొకటి కింద నుంచి పైకి చూస్తున్నట్టు కనిపిస్తుంది. మెర్సిడీస్ బెంజ్ లోగోలోని 3 స్టార్ గుర్తు నేల, నీరు, గాలిపై సంస్థ యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఈ లోగోను గ్యాట్లిప్ డైమ్లర్ అనే వ్యక్తి డిజైన్ చేశారు. ఇది సంస్థ మోటార్లు నేల, గాలి, సముద్రంలో వాటి సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన లోగోస్లో మీకు బాగా నచ్చిన కంపెనీ లోగో గురించి కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే నాగు విక్రమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.